నాతో పోటీ పడగలవా అంటూ కర్ణుడు అర్జునితో అందరి ముందు సవాల్ చేశాడు. కర్ణుడిని చూడగానే ద్రోణాచార్యుడికి అతను మహావీరుడని గ్రహించగలిగాడు. అర్జునుడు గనక కర్ణుడితో ఆ సమయంలో పోరాడితే కర్ణుడి అస్త్రవిద్య ముందు అర్జునుడు ఓడిపోవడమో లేక చనిపోవడమో నిస్సందేహంగా జరుగుతుంది. అతని ఆంతర్యం గ్రహించకుండా అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అలాంటి సమయంలో ఆ యుద్ధాన్ని ఆపడానికి మార్గం కనబడలేదు. ఆయన కర్ణుడి వేషధారణ చూసి అతను క్షత్రియుడు కాదనుకొని వెంటనే ఇది కేవలం క్షత్రియుల మధ్య జరుగుతున్న పోటీ, ఇందులో అన్యకులస్తులకు చోటు లేదు, నీది ఏ కులమో చెప్పి అప్పుడు పోటీకి సిద్ధపడు అని అడిగాడు. అలా ఒక కుల ప్రతిపాదకు నిబంధన పెట్టి యుద్ధాన్ని ఆపగలిగాడు. ఇక తాను బతకడమే అనవసరం అనిపించినట్లు కర్ణుడికి మనసులో బాధ కలిగింది. అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తానంటే ద్రోణుడు అంతగా భయపడ్డాడంటే ఖచ్చితంగా అర్జునుడి కంటే గొప్పవాడై ఉంటాడు. ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదని దుర్యోధనుడు పన్నాగం వేశాడు.